ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన రాజయోగాన్నిచ్చే భూమికి గల లక్షణం ఎలాగుండాలి? చాలామందికి వీటికి సంబంధించిన అవగాహన ఉండకపోవచ్చు. గతంలో కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ మనం కవర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనం చెప్తున్నాం. సో చూడండి, కూర్మా వృష్ట భూమితో రాజులవుతారు. కూర్మా వృష్ట భూమి అంటే ఏంటి సార్? సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ లాగా మీకు చెప్పాలంటే, మాదిపాడు గ్రామంలో అష్టముఖ గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఉంది కదా, నాగ ప్రతిష్టలు జరుగుతాయి. మాదిపాడు గుంటూరు జిల్లా, ఐడియా ఉంది కదా. సో ఆ యొక్క భూమి లక్షణం సేమ్ కూర్మా వృష్ట భూమి లాగానే ఉంటుంది. సార్ కూర్మా వృష్టి భూమి అంటే ఎట్లా ఉంటుంది మాకు కూడా చెప్పండి, మాకు తెలుస్తుంది కదా. సింపుల్ అండి, తాబేలు ఎలాగైతే ఉంటుందో అలాగే మీ యొక్క ఇంటి నిర్మాణం సెంటర్లో, అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన మొత్తం స్థలంలో సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఎత్తుగా ఉండి చుట్టూ అనేది మీకు డౌన్గా ఉంటుంది. అర్థమైందా? తాబేలు ఇలా ఉంటుంది కదా, ఇలా డౌన్గా. ఒక గిన్నెను బోర్లో పెడితే ఎట్లా ఉంటుంది? డౌన్గా. అలాంటి భూమిని సింపుల్గా కూర్మా వృష్ట భూమి అంటారు. అర్థమైందా? సో చూడండి, ఇంకా మధ్యస్థానం ఎత్తుగా ఉండడము, నాలుగు వైపులా అంటే నాలుగేమో దిక్కులు, నాలుగేమో విదిక్కులు, మొత్తం 8 వైపుల పల్లం ఉండడము, మధ్యలో మాత్రమే ఎత్తు ఉండడము, దీనిని కూర్మా వృష్ట భూమి అంటారు. సో చాలా మంచి అద్భుతమైన రాజయోగాన్ని కలిగించాలి, ఒక టాప్ మోస్ట్ ర్యాంక్లోకి మీరు వెళ్ళాలి అంటే ఇలాంటి భూమి చాలా అద్భుతమైనది. పూర్వం కూడా గమనిస్తే రాజ మహారాజులు ఇలాంటి స్థలాల్లో ఉన్న వాళ్ళు చాలా టాపర్స్లో ఉన్నారు, చాలా సూపర్గా ఉన్నారు. మరి మధ్య ద్వారాలే, అది కూడా గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్ అంటే భూమికి 4 వైపులా కూడా రాజవీధులు ఉన్నా లేకపోయినా, 4 వైపులా కందకము అనగా నీళ్ల పారుదల ఉన్న, కాలువలు ఉన్న ఆ భూమిని కూర్మా వృష్ట భూమి అంటారు. అంటే ఇక్కడ చూడండి, రాజమహారాజుల కోటలు ఉంటాయి. ఆ కోట చుట్టూ మీకు కందకం అంటే ఏం లేదు, పెద్ద గుంతల్లాగా తవ్వేసేసి రౌండ్గా వాటర్ పోసేస్తారు. వాటర్ పోసేసి అందులో మొసళ్ళను, అంటే డేంజరస్ యానిమల్స్ వాటర్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అందులో వదిలేస్తారు. ఎవరు కూడా అవి దాటి లోపలికి రాకుండా, కేవలం ఒక ముఖద్వారం ముందు మాత్రమే ఇలా ఓపెనింగ్ పెట్టేసేసి, ఇట్లా క్లోజింగ్ ఓపెనింగ్ పెట్టేసేసి అందులో నుంచే బయటికి వెళ్ళాలి, అందులో నుంచే లోపలికి రావాలి. అలా ఒక ప్లేస్మెంట్ అనేది చేసేవాళ్ళు. అంటే ఎవరు కూడా లోపలికి రాకుండా భద్రతా దృష్ట్యా సెక్యూరిటీ పరంగా చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది మీకంటే, అన్ని వైపులా వాటర్ పెట్టడం అనేది అప్పుడు ఏమవుతుందంటే భూమి డౌన్ అయిపోయి ఆటోమేటిక్ ఈ బిల్డింగ్ అనేది రేజింగ్లోకి వస్తుంది. అంటే దానిని మనం కూర్మా వృష్ట భూమి అని అనొచ్చు. అర్థమైందా సార్? మరి అప్పుడు నైరుతిలో వాటర్ ఉంటాయి కదా, పడమరలో ఉంటాయి కదా, నైరుతిలో ఉంటాయి, దక్షిణంలో ఉంటాయి, ఆగ్నేయంలో ఉంటాయి, ఇవన్నీ మర్చిపోండి. ఇది బ్యాలెన్స్డ్ వాస్తు చేస్తున్నాం. బ్యాలెన్స్డ్ అంటే అన్ని వైపులా ఉన్నప్పుడు అది దోషంగా అనిపించదు. మీరు అది కూడా తెలుసుకోవాలి కదా. అర్థమైందా నా పాయింట్? 100% అన్ని వైపులా ఉన్నప్పుడు అది దోషంగా పరిగణించబడదు. కేవలం ఒకవైపు మాత్రమే ఉంటే అది దోషం. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఓకేనా? నెక్స్ట్, భూమికి 4 వైపులా రైట్ కందకాలు, నీటిపారుదల అయిపోయింది. నెక్స్ట్, రాజులకు, జమీందారులకు ఇలాంటివి ఉండేవి. అంటే పూర్వము రాజమహారాజుల తర్వాత మళ్ళీ జమీందారులకు సెక్యూరిటీ దృష్ట్యా, ఎవరైనా ఏమైనా చేస్తారనే దృష్ట్యా ఇవన్నీ సెట్ చేసి పెట్టేవాళ్ళు. నెక్స్ట్, పెద్ద పెద్ద కోటలకు ఇలా కట్టి ఉండేవారు. వారికి రథము, అశ్వము, ఇంకా ఎన్నో వాహనాలు, వాహన సౌఖ్యము, నిత్య సంతోషములతో, విశేష ధనధాన్య సంపత్తులతో, అఖండ ఐశ్వర్యంతో ఉండేవాళ్ళు. సో నిజంగా మీరు ఆలోచన చేయండి, కూర్మా వృష్ట భూమికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తున్నాను నేను. మీరు ఒకవేళ ఒక మంచి ల్యాండ్ నేను తీసుకోవాలి సార్ అని భావన ఉంటే, ఒక ఎంటీ ప్లేస్లో తీసుకోవాలని భావన ఉంటే, చుట్టూ ఉన్న స్థలం కంటే మన స్థలం ఎత్తుగా ఉండి అన్ని వైపులా పల్లంగా ఉంటే ఆ ఊరి మొత్తానికి మీరే రాజు. అంటే ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో
వాళ్ళు మాత్రమే అద్భుతంగా మీరు ఒక రాజులాగా ఉంటారు. అర్థమైందా మీకు? చాలా అద్భుతమైన యోగాన్ని అది అందిస్తుంది. సో రాజు లాంటి జీవితం కావాలంటే ఇది సూపర్గా అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పటికైనా సరే అలా ఎవరికన్నా కావాలంటే కోటలు, జమీందారులు, మిల్లులు, ఐరన్ షాప్ వాళ్ళు, హై లెవెల్ వాళ్ళు ఇలాంటి స్థలంలో నిర్మాణం చేస్తే విశేష ధన లాభం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులోనే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు కర్నూలు రాజమహల్ మనం కట్టించింది ఉంది, శ్రీనాథ్ రెడ్డి గారికి కట్టించాం. ఎక్కడ అంటే ఊరి పేరు పెదపాడు. కర్నూలు నుంచి మీకు బళ్ళారి వెళ్ళే రూట్లో ఒక 5 కిలోమీటర్లలో ఉంటుంది. సో ఆ ఇంటిని గనక మీరు గమనిస్తే మొత్తం స్థలంలో ఇల్లు మాత్రమే ఎత్తుగా ఉంటుంది. కనీసం నైరుతి నుంచి చూసినా మీరు 6 అడుగుల ఎత్తు ఉంటుంది ఇల్లు. అర్థమైందా? నైరుతి నుంచి చూసినా, ఈశాన్యం నుంచి చూసినా అన్ని స్థలం మొత్తంలో ఇల్లు అనేది చాలా ఎత్తులో ఉంటుంది. నిజంగా ఆ ఇంటి లోపల మీరు ఒక 10 నిమిషాలు కూర్చుంటే అసలు ఆ ఇంటి వాల్యూ ఏంటి మీకు అర్థమవుతుంది. అంత అద్భుతంగా, అంత మంచి వైబ్రేషన్స్ అక్కడ జనరేట్ చేయడం జరిగింది. సో స్థాపత్య వేదం ప్రకారం అది 2020లోనే మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ సెట్ కూడా చేశాము, ఆయాది గణితము చేశాము. అయితే కొన్ని మేజర్ మార్పులు ఏమీ లేకుండా అన్నీ ముందు నుంచే చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఓకే, సో ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం మీరు చేసుకోండి. మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూనే ఉంటాను నేను. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ అందరికీ అందించడానికి నా ప్రయత్నం ప్రతిరోజు అనేది ఉంటుంది. నాకెప్పుడు సమయం ఉంటే అప్పుడు మంచి పరిశోధన చేసి ఎంతో మన మహర్షులు చెప్పిన ఎన్నో అంశాలను తీసుకుని వచ్చి మీ అందరికీ అందిస్తున్నాను. సో అద్భుతమైన రాజయోగం, అద్భుతంగా జ్ఞానం సంపాదించాలి, అద్భుతంగా విశేషంగా ధన ధాన్యాలు, మంచి ఐశ్వర్యంతో మీరు ఉండాలి అని భావన ఉంటే ఇలాంటి స్థలం మీకు చాలా ఉత్తమమైనది. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.